మీకు తెలుసా, ఇశ్రాయేలీల 14వ న్యాయాధిపతి అయిన ఏలీ గురించి? న్యాయాధిపతి అయిన సంసోను చనిపోయాక ఇశ్రాయేలీలకు ఏలీ న్యాయాధిపతిగా వ్యవహరిస్తాడు. అంతేకాదు, ఇతను మందిరం యొక్క ప్రధాన యాజకుడు. ఏలీకి 2 కుమారులు ఉంటారు. వారెవరంటే హొఫ్నీ, ఫినెహాసు. వీరు కూడా తన తండ్రితో పాటు యాజకులుగా పనిచేసేవారు. కానీ వీరు పరమ దుర్మార్గులు. ప్రజలు దేవునికి నైవేద్యములుగా అర్పించే వాటిలో యాజకునికి ఇచ్చే భాగము కాకుండా తమకు కావలసినంత నైవేద్యాన్ని వారు తీసుకునేవారు. అంతేకాక బలిపశువుని దహించక మునిపే దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వారికి కావలసిన పచ్చి మాంసమును ముందుగానే తీసుకునేవారు. ఇలా వీరు వారికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం వలన ప్రజలు దేవునికి నైవేద్యాలు ఇవ్వడానికి కూడా ఇష్టపడేవారు కాదు. అంతేకాక మందిరములో సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో శయనించేవారు. ఇదంతయు వారు చేసే పనులన్నీ తన తండ్రి అయిన ఏలీ చెవిన పడతాయి. అప్పుడు ఏలీ వారి కుమారులతో, నా కుమారులారా, మీరెలా ఇలాంటి చెడ్డ కార్యములు చేయుచున్నారు? ఇది మంచిది కాదు. ఇలాంటి కార్యములు చేయవద్దని హెచ్చరిస్తాడు. అయినను వారు తన తండ్రి మాటను లెక్క చేయరు. అయితే దేవుడు ఒక దైవజనుడిని పంపించి హెచ్చరిస్తాడు. నా నివాస స్థలములో నేను నియమించిన బలి నైవేద్యములలో శ్రేష్టమైన భాగమును పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను గొప్ప చేయుచున్నావు. ఒక్కరోజునే నీ కుమారులిద్దరు మరణిస్తారని, అలాగే నమ్మకమైన ఒక యాజకుని నేను నియమించబోతున్నానని, నీ సంతానము వారందరూ యవనకాలమందే మరణిస్తారు, నీ ఇంటి ముసలి వారు లేకపోవునని దేవుడు ఒక దైవజనుడిని పంపి ఏలీని హెచ్చరిస్తాడు. తరువాత ఫిలిస్తీయులకు ఇశ్రాయేలీలకు యుద్ధము జరిగినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల చేతిలో బహుగా ఓడిపోతారు. అందులో అనేక మంది ఇశ్రాయేలీలు చనిపోతారు. ఏలీ 2 కుమారులు కూడా చనిపోతారు. అప్పుడు ఆ యుద్ధములో నుండి బెన్యామీనీయుడొకడు పరిగెత్తుకొని వచ్చి ఏలీతో, యుద్ధములో ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల ముందు నిలవలేకపోయిరి. జనులలో అనేక మంది చనిపోయారు. హొఫ్నీ, ఫినెహాసు అను నీ కుమారులిద్దరు చనిపోయారు. మరియు దేవుని యొక్క మందసము పట్టబడనని చెప్తారు. దేవుని మందసము పట్టబడిన మాట వినగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోతాడు. ఏలీ ఇశ్రాయేలీలకు 40 సంవత్సరములు న్యాయాధిపతిగా ఉండి న్యాయము తీరుస్తాడు. ఆమెన్.